ఇక్కడ మహిళలంతా వచ్చి పంచాయతీలో పనిచేస్తా ఉన్నాం. పంచాయతీ వర్కర్లకు అందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుని ఉంటారు. బహుశా జీతాలు సరిగా ఇవ్వట్లేదు. 5 నెలలు 6 నెలలు అయింది జీతాలు ఇచ్చి అంటా ఉన్నారు. రెండవది జీతాలు కూడా క్యాష్ రూపంలో ఇస్తా ఉన్నారు. ఒకరికి 11,000 ఇస్తారు, ఒకరికి 6,000 ఇస్తారు, ఒకరికి 7,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? మాకు ఎవరికి తెలియకుండా మా జీతాల్లో కమిషన్లు కొట్టేస్తా ఉన్నారు అని మహిళలు చెప్తా ఉన్నారు. ఇంతకంటే దారుణం ఇంకా మహిళలు క్లీనింగ్ పని చేస్తారు, రోడ్లు ఊడుస్తాను. ప్రభుత్వ భూమి కావాలంటే అది కాకుండా జగనన్న కాలనీలనే డబ్బులు ఇచ్చి అవన్నీ కూడా అధికారులను కుమ్ముక్కైపోయి ఈ కోట్ల రూపాయలు సంపాదించారు కదా. మరి ఎక్కడ ఆ పేద అడుగుతా ఉంది, పెద్ద అడుగుతా ఉంది. ఆమె ఇల్లు నాకు స్థలం ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని మొత్తుకుంటా ఉంది. సంవత్సరాలుగానే అందరూ మొరబెట్టుకుంటానంటా ఉంది. ఎవరూ పట్టించుకోలేదంట. మరి స్వాతిముత్యం దీనికి సమాధానం చెప్పాలి. మరి ఈ ఊరి ఎమ్మెల్యే నేను స్వాతిముత్యం అని చెప్పుకుంటాడు కదా, సాయి ప్రసాద్ రెడ్డి ముత్యం గారు. ఆమెకు పెద్ద సమాధానం చెప్పండి. నేను చాలా గొప్పోళ్ళు అని చెప్పుకుంటారు కదా. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? అమ్మ నేను నీకు గ్యారంటీ ఇస్తా ఉన్నాను, 100కు 100% మీకు ఇల్లు, ప్రతి ఎవరికైతే ఇల్లు లేవో అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ధైర్యంగా ఉండండి, సరేనా? ఏం కంగారు పడదు. ఆ మనస్పార్థాలే పార్టీలో పుట్టేది. ఏమన్నా ఇదే నీకు మొక్కి చెప్తున్నా. ఇంకా గుళ్ళు, చర్చిలు అన్నీ కూడా ప్రభుత్వమే రిపేర్లు చేసిస్తుంది, ప్రభుత్వమే కట్టాలి. దానికి ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తులు బాధ్యత అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉండండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొల్లాయి లేదు, విజయనగర్ కళ్ళంటే 3 చేతుల దగ్గర ఉన్నాం, కొండ మేరకున్నాం. అస్సలు మాకు ఏమేం కొల్లాయి నీళ్ళు కానీ లేవు. ఇంటి కింద ఉంటుమే అన్నం తోలుకొని వచ్చాం. మీనాసాడు అన్నం తోలుకొచ్చి మమ్మల్ని అక్కడ ఇచ్చినాడు. అక్కడే ఉన్నాం మేము. అన్న మాట మీద అట్లే ఉన్నాం మేము. బ్రిడ్జి కింద ఉంటే బ్రిడ్జి కింద ఆడ నుంచి పీకిచ్చి 3 చంద్రాలు అక్కడ ఇచ్చి విజయనగర్ కాలనీ. ఇప్పటికి 30 ఏళ్ళే పట్టా లేదు, ఏమి లేదు, ఒక దొడ్డి లేదు, కాలు లేవు, ఏమేమి లేదు. మాకి ఇట్లా ఉన్నాం. పిల్లలే చేసుకొచ్చినారు, అడిగినాము ఇస్తామంటారు కానీ ఏమి ఇవ్వలేదు. మాకి చాలా సార్లు అడిగాం సార్. పెద్దోళ్ళందరూ చచ్చిపోయినారు సార్. నేనే సన్నుకున్నాను అప్పుడు వచ్చినా, నేనే సన్నుకున్నాను అప్పుడు వచ్చినా ఇక్కడ పెరికిచ్చి మారేసినారు. 30 ఏళ్ళు అయింది సార్, పట్టనే లేదు. ఆ గేర్కి కాలువలు లేవు, ఏమేం లేవు, అస్సలు పట్టించుకోరు. ఆ గేర్ని రోడ్ లేదు, కాలువలు లేవు, పట్ట లేదు, ఏమేం లేదు. అసలు ఆ గేరే పట్టించుకోరు సార్. వీళ్ళందరూ కూడా ఇంకొక మహిళలు చెప్తున్నారు, బ్రిడ్జి కింద ఉన్న నివాసం ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా తీసేసి మరొక చోట అంటే బ్రిడ్జి కట్టాల్సిన సందర్భంలో స్థలం ఇతను వీళ్ళందరికీ కూడా ఇంకో చోట కాలనీ చూపించి వాళ్లకు సరైన వసతులు, కాలనీ, ఇళ్ళు, మరుగుదొడ్లు, ప్రతి ఇంటికి కూడా డ్రైనేజు, మంచినీళ్ళ సౌకర్యం అవన్నీ ఇవ్వాల్సి ఉంది. అది ప్రభుత్వ బాధ. ఎందుకంటే ప్రభుత్వం బ్రిడ్జ్ చేసే సందర్భంలో అవన్నీ తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ తప్పనిసరిగా ఇవ్వాలి. కంగారు పడదన్నమా, 15 రోజులు ఓపిక పట్టిండి. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ లిస్ట్ అంతా తీసుకొని మీరు ఎక్కడైతే మీకు పట్టా ఇవ్వలేదో అక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో, పెద్దవాళ్ళందరూ చనిపోయినారంటున్నారు, మీరు పిల్లలు అయ్యారు కాబట్టి మీకు ఎక్కడున్నారో అక్కడ పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అక్కడ రోడ్లు, డ్రైనేజు, మంచినీళ్ళ సౌకర్యం అన్నీ ఏర్పాటు చేసి మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం. సరేనా? ఉంటాను. నమస్తే. ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉందా అని అడుగుతాం. ఇవన్నీ మీడియా వాళ్ళు కూడా వినాలి. ఇవన్నీ కూడా ఎంత దారుణమా. ఊరిలో ఈ పంచాయతీలో పనిచేసే 30 మందికి వాళ్ళ జీతాల్లో కమిషన్ కొట్టేస్తా ఉన్నారంటే ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా అని అడుగుతాం. అమ్మ ధైర్యంగా ఉండండి. మీకందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద ఎవరికైనా సరే 13,700 రూపాయల జీతం తప్పనిసరిగా ఇవ్వాలి. అది కాంట్రాక్ట్ బేసిస్ అయినా
లేదా డైలీ వేజెస్ కింద ఇచ్చినా సరే అది కనీస వేతన చట్టం ఉంటుంది. అంటే మినిమం ఇంత డబ్బులు రావాలా అని ఉంటుంది. అది 13,500 రూపాయలు అట్లా ఉంది. నాకు కరెక్ట్గా ఉన్నది, నాకు అంత గుర్తుంది. ఓకే, దాన్ని చూసి ఎలా చేయాలో చేస్తాను. బట్ 100కు 100% మీకందరికీ కూడా చేతిలో డబ్బులు ఇవ్వడం తప్పు. ఎందుకంటే కమిషన్ కొట్టేయాలనే ఉద్దేశంతో మీకు చేతిలో డబ్బులు ఇస్తా ఉన్నారు, అది తప్పు. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారు, ఇప్పుడే నేరుగా మీ అకౌంట్లోకే పడాలా. వాళ్ళకి ఇంకో దొంగ మార్గం ఏంటంటే నువ్వు మాట నకపోతే మేము ఉద్యోగాల నుంచి తీసేయచ్చని, మీరు అసలు ఉద్యోగస్తులే కాదు అని చెప్పడానికి క్యాష్ ఇచ్చేసి అకౌంట్లో వేస్తే మీరు ఉద్యోగస్తులు అవుతారు కదా. కాంట్రాక్ట్ చేస్తున్నా వరకు మీరు డిమాండ్ చేస్తారు కదా, మీకు భయం ఉండదు కదా. మిమ్మల్ని ఏదో రకంగా భయపెట్టి ఏదో రకంగా మీరు ఒత్తిడి చేసి ఏ రోజైనా సరే నేను ఉద్యోగాల నుంచి తీసేస్తానని భయపెట్టడానికి అలా డబ్బులు ఇచ్చి, అది మొత్తం డబ్బులు ఇస్తున్నారంటే అది కూడా లేకుండా దాంట్లో కమిషన్ కొట్టేసి ఈ రకంగా చేస్తా ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇన్ని రోజులు బాధ భరించారు, నాకు అర్థమైంది. 15 రోజులు ఓపిక పట్టండి. 10 రోజులు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్గా అకౌంట్లో డబ్బులు పడేలాగా, పూర్తి జీతం పడేలాగా చేస్తా. సరేమ్మా? బాడుగు కట్టాలంటే ఏటాడు కట్టాలి. ఒక ఇంట్లో 4-5 మందికి ఇచ్చారు బాడుగులో స్థలాల్లో. మా బాడుగు ఇంట్లో ఎంత అడతాము, ఎవరు సోలోకి వేసుకోరు. ఏటి వరకు కట్టాలయ్యా మా బాడుగులు అంటే అందరూ అడగ చాలా అయిపోయింది. కాడ అడిగి ఇష్టంలో చూపిస్తాంలే అంటారు, చూపిరు. ఆ బాడుగులు కట్టాక చాలా అవుతుంది మాకు. పరుపు ఉంటుంది కదా, ఆ పరుపులోనే అర్థం చేసి అమ్ముడు సార్ అక్కడ. ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా సొంత ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతుంది. నరేంద్ర మోదీ గారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు నేరుగా పంపిస్తారు. ఎన్నైనా ఇస్తారు పేదవాళ్ళకి, కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటి, మీలో జరిగింది ఏమిటంటే, ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు కూడా ఇవన్నీ రికార్డ్ చేసి జగన్మోహన్ రెడ్డి పంపించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు చెప్తున్నాడు, ఈ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళందరికీ స్థలం ఇస్తున్నాం, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్తాం. ఎమ్మెల్యే నువ్వు స్వాతిముత్యం కదా, స్వాతిముత్యం వాళ్ళ సమాధానం చెప్పబోయా. పెద్ద స్వాతిముత్యం, చిన్న స్వాతిముత్యం, ఇద్దరు సమాధానం చెప్పండి. ఆ పేదవాళ్ళకి వాళ్ళ కష్టాల గురించి చెప్పండి. వాళ్ళకి జీతాలు ఇవ్వరు, వాళ్ళకి ఇచ్చే 10-12 వేలలో కమిషన్ కొట్టేస్తారు, అది కూడా క్యాష్ లో ఇస్తారు, వాళ్ళని భయపెడతారు. కనీసం వాళ్ళు ఇల్లు అడుగుతా ఉన్నారు. మీరు జగనన్న కాలనీ పేరు మీద 100 కోట్ల డబ్బులు కొట్టేశారు కదా. అదే మాటలే మాకు మరొక కొట్లు లేవు. ఇదే సమస్యలు ఇంటికి కూడా తప్పనిసరిగా మనం ప్రభుత్వంతో మాట్లాడదాం. మీకు ప్రత్యేకమైనటువంటి కాలనీలో ఏర్పాట్లు చేయిస్తాం. రోడ్లు, కాలువలు, మంచినీటి కుళాయిలు ఇవన్నీ కూడా ఏర్పించే ప్రయత్నం చేస్తాం. కంగారు పడదండి. నేను ఎమ్మెల్యే మళ్ళీ వస్తాను, ఈ గేరికి వచ్చి కూర్చుంటాను. ఇప్పుడంటే నాకు ఎలక్షన్ లో ఉన్నారు కదా, ప్రచారం చేసుకోవాలి కదా, సమయం లేదు. పెద్దలందరూ కూడా ఇబ్బంది పెట్టారు, చోట కూడా చేసుకోవాలి ప్రచారం. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలి. మేమందరినీ కూడా ఎమ్మెల్యే మోసం చేసినారు కదా. 5 ఏళ్ళ వరకు నేర్నాము, ఇప్పుడు నిన్ను చూస్తాము. అది నువ్వు బాగా చేస్తే మరి ఇంకో పని చేస్తాం. మంచి మాట అవకాశం ఇచ్చారు, మీకు అవకాశం ఇస్తున్నారు అన్నారు. ధన్యవాదాలు. నా గుర్తు ఏంటి చెప్పండి? కమలం పువ్వు గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు ఒకటి. రెండింటికి ఓటేసి ఒక్కసారి ఒకే. ఎందుకంటే నాకు తెలుస్తుంది మీ బూత్ ఉంది కదా, మీ బూత్ లో మీ ఓట్లు పడినాయని తెలుస్తుందని తెలియదు కదా. నేను మళ్ళీ వస్తాను ఈ ఊరికి. వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చెప్తారు, మా బుడజంగాల సమస్యలని ఇవ్వండి, అమ్మ చెప్తుంది. మీరు
మీరు 100కు 100% మీ ఓట్లని నాకు వేయండి, మీ పనులని చేసుకుంటాం. అర్థమైనమా? మాకే అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి, మాకే అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. అది మిమ్మల్ని పెంచుకుంటున్నాం. తప్పనిసరిగా మీ పెద్ద ఆయన మాట నిలబెడతాను, యువకులందరి మాట నిలబెడతాను. ధైర్యంగా ఉంటారు. మాకు కాంటీ లేదు, నీళ్లు లేవు, కొన్ని రోడ్లు లేవు. నీకు వికలాంగ పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. అప్పుడు చదువుకున్నావు? చదువుకోలేదు సార్. క్యాస్ట్ ఫీలింగ్ వల్లే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ మీ విషయాలంటే మాట్లాడతాను. నాకు ఒక్కసారి ఓటీ. ఖచ్చితంగా